హలో వ్యూయర్స్. ఈరోజు నేను మీకు మా ఇంట్లో ఉన్న టొమాటో ప్లాంట్స్ వాటిని హార్వెస్ట్ చేయడము, సేవ్ చేయడము ఫ్రీజర్‌లో చూపిస్తాను. యూ కెన్ సీ ఇంకా చాలా గ్రీన్‌గానే ఉన్నాయి. కానీ మా వెదర్ వచ్చేసి 100 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. అందుకని యూ కెన్ సీ ఇట్లా స్ప్లిట్ అవుతున్నాయన్నమాట. సో, ఈ స్ప్లిట్‌ని అవాయిడ్ చేయడానికి నేను కొంచెం ఆల్మోస్ట్ రెడీ అయిన టొమాటో ప్లాంట్స్‌ని కట్ చేసి ఇంట్లో పండిన తర్వాత ఐ కట్ అండ్ సేవ్ అనమాట. యూ కెన్ సీ నైస్ టొమాటోస్ ఆర్ రెడీ. ఇట్లా కింద వైపు టొమాటో ప్లాంట్స్కి మనకి డ్యామేజ్ అయిపోయిన లీవ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు వాటిని తీసేయండి. లేకపోతే మన ప్లాంట్కు ఉన్న ఎనర్జీ అంతా వాటికి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ టు ప్రమోట్ గ్రోత్ ఫర్ ద ఫ్రూట్స్. అది నా టిప్. ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిన టొమాటోస్ ఈ పెద్దవి. ఇంకా దీని మీద వదిలేస్తే కనుక ఇఫ్ యూ సీ హీట్కి అట్లా స్ప్లిట్ అయిపోతాయి. సో అందుకని కట్ చేసి ఇంట్లో పండబెడతాం అనమాట. నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన టొమాటోస్ ఇవి. కట్ చేసిన తర్వాత ఇట్లా వాటర్ వాష్ చేయండి. చేసి ఎయిర్ డ్రై చేయడానికి వదిలేసి ఒక మేబీ 5 to 7 డేస్లో మీకు ఇవన్నీ కూడా బాగా చక్కగా పండుతాయి. అప్పుడు మనం కట్ చేసి ఫ్రీజర్లో సేవ్ చేసుకోవచ్చు. ఇవి నేను ఆల్మోస్ట్ 5 to 7 డేస్ బ్యాక్ హార్వెస్ట్ చేసిన టొమాటోస్. అంత పండి అంత రెడీ అయ్యాయి మనకి. వీటిని నేను కట్ చేసి ఈ జిప్లాక్ బ్యాగ్స్లో సేవ్ చేస్తాను. సో దట్ యూస్ చేసుకోవడానికి ఈజీ. కట్ చేసేటప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లా పైకి పెట్టి కట్ చేయండి. సో దట్ ఆ టొమాటో జ్యూస్ అంతా మనకి కారిపోకుండా ఇట్లా అక్కడే ఉంటుందన్నమాట. సో ఇట్ స్టేస్ ఫ్రెష్. ఇట్లా పైకి పెట్టి కట్ చేయండి. ఇలా నేను క్యూబ్స్ లాగా మనం యూస్ చేసే సైజ్కి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని జిప్లాక్ బ్యాగ్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఈ చెర్రీ టొమాటోస్ని అయితే కనుక నేనైతే ఇట్లానే సేవ్ చేస్తా. కావాలనుకుంటే మీరు వీటిని కట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నేను 2 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నా. ఒకటి శాండ్విచ్ సైజు, ఇంకొకటి స్నాక్ సైజు. యూజువల్గా చెర్రీ టొమాటోస్ని స్నాక్ సైజులో పెడతాను. సో ఇదండి, ఇలా నేను ఫ్రీజర్ బ్యాగ్స్లో మనం వాడుకునే సైజ్కి ప్యాక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకసారి తీసిన తర్వాత ఇవన్నీ ఫ్రీజ్ అయి ఉంటాయి కదా, మనకు అతుక్కుపోయి ఉంటాయి. సపరేట్ చేయడం అదంతా కష్టం. తీసి యాజ్ ఈజ్ బ్యాగ్ అంతా యూస్ చేసేలాగా పెట్టుకుంటే కనుక మనకి యూస్ఫుల్. సో hope you all like this video. Please like, share and subscribe. Thank you.